మనకి న్యూస్ చూస్తున్నా దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. 2 వారాలుగా రోజువారీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3823 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. తాజాగా 1,33,153 నమూనాలను పరీక్షించగా 3,823 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీల రేటు 98.72% కాగా దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,369కి చేరింది. అలాగే రోజువారీ పాజిటివిటీ రేటు దాదాపు 3%కి చేరువ కాగా వీక్లీ పాజిటివిటీ రేటు 2.24%గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 7 నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. మొత్తం 429 మందికి కొత్తగా వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 2,985 మంది నమూనాలను పరీక్షించగా 1,395 మందికి కరోనా నిర్ధారణ అయింది. అంటే ఢిల్లీలో పాజిటివిటీ రేటు 16.09%గా నమోదైంది. కరోనాతో ఒకరు చనిపోయారు. మహారాష్ట్రలోనూ మరో 669 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒక్క ముంబై నగరం నుంచే 347 కేసులు ఉండడం గమనార్హం.